ఒక నిజం మాట్లాడుకుందాం. చాలా బాధగా ఉంటుంది నిజం మాట్లాడితే. మనం ఎస్ఎస్సి పూర్తి చేసాం లక్షలు కట్టి, ఇంటర్మీడియట్ పూర్తి చేసాము కొన్ని లక్షలు కట్టి, గ్రాడ్యుయేషన్ ఇట్ కెన్ బి ఏ డిగ్రీ ఆర్ ఇట్ కెన్ బి ఏ బీటెక్ కొన్ని లక్షలు కట్టి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసాం. నేను క్వశ్చన్ వేస్తున్నాను స్ట్రేట్ ఫార్వర్డ్గా, ఏమి నేర్చుకున్నారు మీరు? బీటెక్ పూర్తి అయిన తర్వాత కూడా మీకు జాబ్ లేదు. ఎందుకు లేదు? లక్షలు కట్టారు కదా, మళ్ళీ ఏం నేర్పించారు అని వాళ్ళని క్వశ్చన్ చేయొచ్చు కదా. అలా క్వశ్చన్ చెయ్యరు. జాబ్ కావాలి అంటే నీ దగ్గర కనీసము టైప్ రైటింగ్ స్కిల్స్ కూడా లేవు. ఒక ఈమెయిల్ని ఎలా రాయాలనో కూడా నీకు తెలియదు. కానీ లక్షల జీతాలు కావాలి. మీకు పాసిబుల్ అవుతుందా? మీ ఇంట్లో పనిచేసే హౌస్ కీపింగ్ 2,500 రూపాయలు మీరు ఇస్తారు. ఆమె సరిగా హౌస్ కీపింగ్ వర్క్ సరిగా చేయకపోతే అంతగానం తిడతారు, సరిగా క్లీన్ చేయలేదని. మరి అలాంటప్పుడు కంపెనీ నీకు లక్షల జీతం ఇస్తుంది, మళ్ళీ కంపెనీ ఎక్స్పెక్టేషన్స్ ఉండవా? ఆ నిజం మీరు తెలుసుకోరా? ఓకే, బీటెక్ కూడా పూర్తి చేశారు, ఏమీ నేర్చుకోలేదు. మళ్ళీ మీరు టాప్ ఇన్స్టిట్యూట్స్లో కొన్ని లక్షలు కట్టి సాఫ్ట్వేర్కి సంబంధించిన కోర్సులు కొన్ని లక్షలు కడతారు. ఒక 20 రోజులు 25 రోజులకు 2 లక్షలు 2.5 లక్షలు 3 లక్షలు ఇలా కడతారు. కానీ అక్కడ ఏమి నేర్చుకున్నారు? 3 years 4 years ఎక్స్పీరియన్స్ పెడతారు. అంటే మనము 3-4 years వేస్ట్ చేస్తాం. కనీసం ఒక క్వశ్చన్ అడుగుతా చెప్తారా? P1 టికెట్, P2 టికెట్, P3 టికెట్ అంటే మీకు ఏమైనా తెలుసా? కార్పొరేట్లో మీ ప్రాజెక్ట్లో ఇష్యూ ఎక్కడి నుంచి వస్తుంది అని మీకు తెలుసా? ఇష్యూ వచ్చినప్పుడు ఎంత టైంలో ఇష్యూ రిజాల్వ్ అవుతుంది మీకు తెలుసా? తెలియదు. కనీసము వీక్లీ మీటింగ్స్, మంత్లీ మీటింగ్స్ ఎలా ఉంటాయని మీకు తెలుసా? తెలియదు. కనీసం ఇన్సిడెంట్ అంటే ఏందో తెలుసా? తెలియదు. ఒక చేంజ్ అంటే ఏందో తెలుసా? తెలియదు. ఏమీ తెలియకుండా లక్షల జీతం ఎట్లా పాసిబుల్ అవుతుంది? ఒక్కసారి మీరు క్వశ్చన్ చేసుకోండి. మనం ఒక రెజ్యూమ్ అప్లోడ్ చేస్తున్నాము అంటే 4 years 5 years ఎక్స్పీరియన్స్ పెడుతున్నాము అంటే నాకు ఏమొచ్చు అనేది తెలుసుకో. ఇలాంటి నిజాలు మీకు తెలియకపోతే నేర్చుకో. ఎక్కడ నేర్చుకోవాలి అంటే వెతుకు. కాబట్టి వెతికే సమయంలో ఒకటి గుర్తుపెట్టుకోవాలి, డబ్బు ఖర్చు పెడుతున్నావు, సమయాన్ని ఖర్చు పెడుతున్నావు. డబ్బు పోతే డబ్బు వస్తుంది అని అంటారు. ఎట్లా వస్తుంది? సంపాదన చెయ్యందే వస్తుంది డబ్బు. కాబట్టి డబ్బు కూడా ఆలోచన చెయ్యి. సమయం అంటే ఎలానూ రాదు, ఖర్చు చేసిన తర్వాత అది రాదు అని అందరికీ తెలిసిన విషయమే. డబ్బు కూడా అంతే. అట్లా ఎన్నో ఇన్స్టిట్యూట్లు తిరిగి అది బాగుంది ఇది బాగుంది అనే బదులు ఫస్ట్ తెలుసుకొని ఎక్కడ ఏ ఆర్గనైజేషన్ బాగా నేర్పిస్తుంది సబ్జెక్ట్, కాన్ఫిడెన్స్. నీవు సబ్జెక్ట్ ఎప్పుడైతే నేర్చుకుంటావో కాన్ఫిడెన్స్ ఆటోమేటిక్గా వస్తుంది. అప్పుడు ఇంటర్వ్యూ ఇవ్వడానికి అది రైట్ టైం అనమాట. రైట్ ప్లాట్ఫామ్ తెలుసుకొని ట్రైన్ అయ్యి జాబ్ గ్రాప్ చేసుకునే విధంగా ఉండాలి. ఇది నిజం, మీకు బాధగా ఉంటుంది. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, రైట్ ప్లాట్ఫామ్ని వెతకండి. అలా రైట్ ప్లాట్ఫామ్ రియల్ టైం కానీ స్కిల్ కానీ ఇలాంటివి నేర్పించాలి. మీ కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయాలి అంటే ద స్పారో రైట్ ప్లాట్ఫామ్ ఉంటుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత టైం ఇన్వెస్ట్ చేయాలి, సబ్జెక్ట్ని కష్టపడి నేర్చుకోవాలి, వాటిని ఇంప్లిమెంట్ చేయాలి. దెన్ ఓన్లీ యూ కెన్ లీడ్ ది సక్సెస్. థ్యాంక్ యూ.